చాలా ఆనందంగా ఉంది. నంద్యాల గడ్డ మీద అడుగు పెట్టంగానే లోకనాయకుడు, తెలుగుదేశం పార్టీ అధినేత, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారిని అప్పుడు అరెస్ట్ చేసిన గడ్డ, ఈ గడ్డ మీద అడుగు పెట్టంగానే గతం గుర్తొచ్చి కొంచెం బాధ అనిపించింది. ఫయాజ్ గారి నేతృత్వంలో ఫరూక్ గారు అబ్బాయి ఈ స్వాగతం చూస్తే ఒళ్ళు పులకరించిపోయింది. చంద్రబాబు గారికి తెలుగుదేశం పార్టీకి ఉన్న అభిమానం చూస్తుంటే ఉత్సాహంతో ఉరుకులేస్తుంది. ఇది రాజకీయ యాత్ర కాదు, దైవ సంకల్పం, దేవుడి దగ్గరికి వెళ్తున్న మొక్కు ఇది. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు, అయ్యా మీరు ప్రాణాలతో బయటకు వస్తే స్వామి ఏడుకొండలవాడ సార్ని ప్రాణాలతో బయటకు తీసుకురండి, నా గడప నుంచి మీ గడప దాకా నడిచి వస్తారన్న భాగంలో 5 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేయడం జరిగింది. అందరు ఇదే అభిమానంతో, ఆశీర్వాదంతో ఇంకా ముందడుగేసి ఫిబ్రవరి 10 స్వామివారి పాదాల దగ్గర దర్శనానికి వెళ్తాను. ఈ యాత్రలో ముఖ్యంగా నంద్యాలలో ఫయాజ్ అన్న నేతృత్వంలో జరిగిన ఈ స్వాగతం నా జీవితంలో మర్చిపోలేనిది. థ్యాంక్ యూ ఫరూక్ గారికి కానీ, నా మిత్రుడు రియాజ్కి కానీ, ఫయాజ్ అన్న గారి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నంద్యాల తెలుగుదేశం కార్యకర్తలకు, చంద్రబాబు గారి అభిమానులందరికీ ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.